తెలంగాణ బీజేపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కాలం విభేదాల కారణంగా వార్తల్లో నిలిచిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఒకే వేదికపై కలుసుకొని పార్టీ ఐక్యతకు సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యమని, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చొరవతో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య సమావేశం జరిగింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీలో భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించారు. సమావేశం ప్రారంభంలోనే అభయ్ పాటిల్ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఇద్దరు నేతలకు సూచించారు. కార్యకర్తల ఆశయాలను నెరవేర్చేందుకు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కార్యకర్తల కళ అని అన్నారు. చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎవరి పట్ల వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం స్పందించిన బండి సంజయ్, తనకు ఎవరిపైనా కోపం లేదని, ద్వేషం అంతకంటే లేదని తెలిపారు. పార్టీ తనకు తల్లితో సమానమని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించానని గుర్తు చేశారు. సమావేశం అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు నేతలు నవ్వుతూ కలిసి ఫోటోలు, పోజులు ఇవ్వడం బీజేపీలో ఐక్యతకు సంకేతంగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే అందరి లక్ష్యమని, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.